నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న, కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? సీఎం రేవంత్ వరుస సభల వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూన్ 5న జడ్చర్ల, జూన్ 6న కోహెడ, జూన్ 8న మియాపూర్, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్. ఇలా 5 రోజుల్లో 4 భారీ బహిరంగ సభలు. అసలు ఎన్నికలు లేవు, ఉప ఎన్నికలు అంతకన్నా లేవు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇంతలా ఉరుకులు పరుగులు పెడుతున్నారు? ఎందుకు ఊరు వాడ ఏకం చేసి జనాన్ని తరలిస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? రేవంత్ రెడ్డి మైండ్లో రన్ అవుతున్న పొలిటికల్ గేమ్ ఏంటి? ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారా? అందుకే తన సీఎం కుర్చీని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి వ్యూహాలకు పదును పెడుతున్నారా? పదవి నుంచి తప్పిస్తారనే భయంతోనే రేవంత్ రెడ్డి ఈ రేంజ్లో ఫల ప్రదర్శనకు దిగుతున్నారా? ఇప్పుడు ఇదే అంశం ఇటు గాంధీ భవన్లోను, అటు ఢిల్లీలోని ఏఐసిసి వర్గాల్లోనూ పెను తుఫాను రేపుతోంది. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి మార్క్ షో వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీని పూర్తిగా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. రాజకీయాల్లో ఏ కార్యక్రమైనా దానికి ఒక టైమింగ్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న ఈ వరుస సభల టైమింగ్ చూస్తేనే ఎవరికైనా అనుమానాలు రాకమానవు. పైగా ఒక్కొక్క సభకు ఏకంగా 15 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ఒక టాక్ నడుస్తోంది. మరి 100 కోట్ల రూపాయల ఫండింగ్ ఎక్కడిది? ఆ సంగతి పక్కన పెడితే కేవలం ప్రజల మద్దతు ఇంకా తనకే ఉందని హైకమాండ్ను నమ్మించడానికి ఈ స్థాయి ఖర్చు చేస్తున్నారా అనే విమర్శలు కూడా అనిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ సభలకు జనాలు స్వచ్ఛందంగా రావడం లేదనేది బహిరంగ రహస్యం. పొలం పనుల్లో ఉన్న రైతులను, ఐకేపీ సెంటర్లో ఉన్న మహిళా సంఘాలను బలవంతంగా బస్సులో ఎక్కించి ఈ సభలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జడ్చర్ల నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకు ప్రతి సభను సూపర్ హిట్ చేయడమే టార్గెట్గా అధికార యంత్రాంగాన్ని మొత్తం రంగంలోకి దించుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం ఢిల్లీ పెద్దలకు ఒక భారీ బిల్డప్ షో చూపించి తెలంగాణలో నేనే సుప్రీం అని నిరూపించడానికే రేవంత్ రెడ్డి ఇంత తాపత్రయ పడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సభల గ్యాప్లోనే హఠాత్తుగా రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై 2 రోజుల టూర్ ప్లాన్ చేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గత బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 10% పనులను పూర్తి చేయడం పక్కన పెట్టి ఇప్పుడు హఠాత్తుగా ఆ క్రెడిట్ మొత్తం నా ఖాతాలో వేసుకోవడానికి రేవంత్ రెడ్డి అక్కడ టూర్లు వేస్తున్నారని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలు కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వ వేదికల మీద అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ని కూడా పార్టీ మీటింగ్లా మార్చేస్తున్నారు. అపోజిషన్ పార్టీల మీద, సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల మీద ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం స్థాయి వ్యక్తి ప్రభుత్వ వేదికలను పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవడం ఏంటని అటు మేధావులు, ఇటు ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. సరే, రేవంత్ రెడ్డి ఇక్కడ ఇంతలా సభలు పెట్టడానికి కారణం ఏంటి అని కొందరు లోతుగా ఆరా తీస్తే అసలు సీన్ అంతా ఢిల్లీలో నడుస్తోందని అర్థమైందట. గత కొన్ని రోజులుగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను, అలాగే రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని వరుసగా 1-to-1 మీటింగ్లు జరుపుతున్నారు. కానీ ఇక్కడే అసలు షాకింగ్ ఎలిమెంట్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఇద్దరు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ వారికి అపాయింట్మెంట్ నిరాకరించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. సొంత పార్టీ ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ సమయం ఇవ్వకపోవడం వెనక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉందనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అంతేకాదు, మొన్నటికి మొన్న జరిగిన కేరళ ముఖ్యమంత్రి, అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఉత్సవాల్లో కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పెద్దగా పట్టించుకోలేదని, కనీసం మాట్లాడడానికి కూడా ఆసక్తి చూపలేదని జాతీయ మీడియాల్లో సైతం వార్తలు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని హైకమాండ్ లైట్ తీసుకుంటోందా అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైకమాండ్ ఎక్కడ తనను సైట్ చేస్తుందో, తన సీఎం కుర్చీ ఎక్కడ కదులుతోందో అనే గుబులు, భయం రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఢిల్లీ పెద్దలు తనపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉండాలంటే నా వెనుక జనం ఉన్నారు, నేనే తెలంగాణలో కాంగ్రెస్ కు బాస్ని అని
నిరూపించడానికే ఈ వరుస సభల రూపంలో బల ప్రదర్శన చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి వేస్తున్న ఈ పబ్లిక్ మీటింగ్ స్కెచ్ వర్కౌట్ అవుతోందా? రాహుల్ గాంధీ మైండ్లో ఉన్న వ్యూహం ఏంటి? రాబోయే రోజుల్లో తెలంగాణలో సీఎం కూర్చి మారుతుందా, లేక రేవంత్ రెడ్డి తన పట్టు నిలుపుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.